హలో అండి. గణేష్ చవితి వచ్చింది కదా! అందుకే మనం 9 రోజులు 9 రకాల ప్రసాదాలు మన బుజ్జి గణేషునికి చేద్దాం. ఈరోజు గణేషునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేద్దాం. ముందుగా ఒక కడాయిలో తురిమిన బెల్లం వేసుకొని, దాంట్లో చిన్న గ్లాసు నీళ్లు పోసుకుంటూ బెల్లం కరిగించుకుంటే చాలు. కరిగిన బెల్లాన్ని వడగట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే ఉండ్రాలు తియ్యగా వస్తాయి. నీళ్లు కొంచెం వేడయ్యాక ఒక 200 గ్రామ్స్ బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద నుంచి దింపి మెత్తగా ముద్దలు లేకుండా పిసుక్కోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండ్రాలు పాల తాలికలుగా చేసి పక్కన పెట్టుకుందాం. మరొక గిన్నెలో పాలు పోసుకొని వేడి చేయాలి. వేడి అయిన పాలల్లో ముందు చేసి పెట్టుకున్న ఉండ్రాలు పాల తాలికలు వేసుకోవాలి. నేనైతే సాబుదానా కూడా వేసుకున్నాను. పాయసం చిక్కగా రావడానికి కొన్ని నీళ్ళల్లో బియ్యం పిండి వేసి పల్సగా కలిపి అది ఉండ్రాల మిశ్రమంలో వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఉండ్రాలు మెత్తగా అయ్యాయో లేదో చూసుకొని ఇలాచి పౌడరు కొంచెం వేసి స్టవ్ సిమ్లో ఉంచి ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లం పాకం మెల్లిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే పాలు విరిగిపోకుండా పాయసం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాం. 9 రోజులు 9 వెరైటీస్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఇంటి రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి.